దైవజనులకు చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ మధ్యన ఉండడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి చేరవచ్చిన మీ అందరికీ నూతన సంవత్సరపు శుభములు నిండారుగా కలుగునగాక. సంవత్సరం అంతా దేవుని యొక్క దయ కాపుదల భద్రత దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఈరోజు మరి దైవజనులు బర్నబా యొక్క జ్ఞాపకార్థ కూడిక, బర్నబా యొక్క వారి యొక్క కృషి లేకపోతే వారు చేసిన గొప్ప పరిచర్య మేము కూడా కొద్దిగా చూడడానికి ప్రభు సహాయం చేశారు. బర్నబాస్ గారు మరి చాలా ప్రేమిస్తూ కొత్త పాత అనే స్వభావానికి లేకుండా అందరిని కూడా పౌలు గారు చెప్పినట్లుగా కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రేమ అన్నిటిని నమ్మును అన్నట్లుగా మరి అయ్యగారు అందరినీ కూడా చేరదీసి నమ్ముతూ ఉండేవారు. మరి ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ఆశీర్వాదకరం. ఇందాక ప్రార్థన చేసినట్లుగా అబ్రాం గారు నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము అన్నారు. మరి నిజమే, ఆయన వేసినటువంటి యొక్క మార్గాలు ఏదైతే ఉన్నాయో మన విషయాల్లో దేవుడు చూపించినటువంటి కృప కనబడుతూనే ఉంది. నేటికి ఆయన మన మధ్యన లేరు అనే విషయం అది ఇబ్బందికరమైన బాధకరమైన ఆయన అనుగ్రహించినటువంటి అనగా ఆయన ద్వారా స్థాపింపబడినటువంటి పరిచర్య మాత్రం ఉంది అనే విషయం మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత మన మీద ఉందండి. చాలా విషయాలు మీకు తెలుసు, నాకంటే ఎక్కువగా మీ యొక్క ఆత్మీయ తండ్రి గారు కాబట్టి నాకంటే ఎక్కువగా మీకు తెలుసు కాబట్టి మరి ఏదేమైనా ఈ రోజున మరి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. మరి గడిచినటువంటి డిసెంబర్ నెల జరిగిన కోటాలు ఏదైతే ఉన్నాయో ప్రతి కూటంలో ప్రభు ఎంతగానో సహాయం చేశారు. నేను రావాలి ఆ స్థితి కూడికి, కొన్ని కారణాల చేత రాలేకపోయాను. అయితే మళ్ళీ ఈ నూతన సంవత్సరం రావడానికి ప్రభు సహాయం చేశారు. మరి నేను చాలా సంతోషపడ్డాను. కారణం ఏంటంటే సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కష్టపడితే, సంఘంలో ఉన్న వారు బాధ్యత వహిస్తే, సంఘమంతా ఇది నాది అనుకుంటే ఎంత వైభవంగా దేవుని కార్యాలు జరుగుతాయి అన్నది కల్లార చూడడానికి ప్రభు సహాయం చేశారు. నేటి దినాల్లో పాస్టర్లకి ఫేమ్ ఉంటే ప్రజలు వస్తారు, లేకపోతే డబ్బు ఇస్తే పాస్టర్లు వస్తారు, లేకపోతే మనుషులు వస్తారు, లేకపోతే పెద్ద సంఘం అయితే కోటలు పెట్టగానే వస్తారు. మరి ఈ వీధుల్లో మరి ఇటువంటి ప్రభు ఎరగనటువంటి వీధుల్లో మరి ఇదివరకు జరిగిందో లేదో అది మీకే తెలుసు. ఇలాంటి ప్రాంతాల్లో మరి దేవుడు అద్భుతంగా ఆ కోటాలు జరిగించారంటే ఒక దైవజనుడి యొక్క మరి ప్రార్థన మాత్రమే అని నేను అనకూడదు, కానీ ఆయనతో పాటు మీరు కూడా, మీతో పాటు ఆయన కూడా ఉపవాసాలుండి కడుపు మార్చుకొని 40 దినాల పాటు పోరాటం చేసి యుద్ధంలో గెలుపొంది ఇది ప్రారంభపు సూచనగాని దేవుడు ఆ కోటాన్ని చక్కగా జరిగించారు. మరి హృదయాలు మాకు చాలా సంతోషం అనిపించాయి. ఎందుకంటే తమ్ముడు నేను కలిసి పరిచర్యలో ఆది నుండి మొదటి నుంచి కూడా మేము ఉన్నాము. మరి ఎన్నో కోటాల్లో మేము మీతో పాటుగా వెళ్ళినటువంటి పరిస్థితి మాకు తెలుసు. మా జీవితాలు ఎలా ఉండేవంటే ఒక సేవకుల దగ్గర పరిచర్య చేయడం, వాళ్ళకి అన్ని విధాలుగా మరి విసగక సనగక హృదయంలో నొచ్చుకొనక మరి బాధతో కాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏదైనా పనులు ఉంటే ఇప్పుడు చూసుకోండి అమ్మా, ఏదైనా పనులున్నా ఇప్పుడే చూసుకోండి. ఇంకా ప్రార్థన ప్రారంభించేసాం కాబట్టి వాక్య పరిచర్య కొద్దిగా విషయాలు గ్రహించండి. మరి ఆ సందర్భాల్లో ఆయా సేవకుల దగ్గర ప్రభు పరిచర్య చేయడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. మరి తమ్ముడి విషయంలో నేను చెప్పే సాక్ష్యాలు ఏంటంటే, మరి ఆ బిడ్డ ప్రభుని ఎరగినటువంటి కుటుంబాల నుంచి వచ్చారు. మరి కనీసం ఇంట్లో ఎవరు కూడా ప్రభువును అంగీకరించే వారుగా అక్కడ లేరు.
ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు. అందులో మరి ఆ బిడ్డ సువార్త విని మరి వారు పని చేసుకున్నటువంటి మా పరిస్థితుల్లో దేవుని గురించి విని రాత్రులనక పగలనక దేవుని ఆరాధిస్తూ, ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు దగ్గరగా ఉండి వారిని బలపరిచిన తీరు కూడా లేదు. అలాగే వారు కొనసాగుతూ మరి ఆ టైంలో నేను ఆ చర్చ్కి అసిస్టెంట్ పాస్టర్గా నేను ఉండేవాడిని. అక్కడ తమ్ముడు అప్పటికి ఒక బిలీవర్గా అక్కడికి వస్తూ ఉండేవాడు. మరి పెద్దలంటే గౌరవం, ప్రేమ, దేవుడు అంటే ఆసక్తి ఆ బిడ్డకు ఉండడం, మరి మాతో కలిసి కూడా దేవుని పరిచర్యలో కొనసాగుతూ మరి మాకు తెలుసు. మరి మేము ఒక మాటలో చెప్పాలంటే తమ్ముడు మేము ఇప్పుడు కలుపుకునే మాట్లాడతాను, ఎందుకంటే మేము వేరే లేము. క్రీస్తు యేసులో జత పనివారమే కాక ఆత్మ సంబంధమైనటువంటి సహోదరులుగా కూడా ఇప్పుడు కూడా ఉంటాం. ఏం జరుగుతున్నా ఇక్కడ నుండి నేను, అక్కడ నుండి ఆయన, మేమిద్దరం కూడా మరి మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రతి విషయాలు కష్టమైన నష్టమైన మరి ఏ చిన్న విషయమైనా ఏదైనా తమ్ముడికి విషయం చెప్పకపోతే నాకు కోపం వచ్చేద్ది. రెండోది నాకు ఫోన్ చేయకపోతే బాధ వచ్చేద్ది. ఈరోజు చేయలేదేంటి అని అనుకుంటూ ఉంటాను. మా తమ్ముడు ఎలా అనుకుంటాడు నాకు తెలియదు, కానీ మరి చాలా ఎక్కువగా మరి దేవుడు ఆ గొప్ప కృపను, సహవాసాన్ని ప్రభు మాకు ఇచ్చారు. మరి మా బ్రతుకులు మాకు తెలుసు. అంటే నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే దేవుడు ఎంత గొప్ప దేవుడో మీకు అర్థం కావాలని చెప్తున్నాను. మా పరిస్థితులు మాకు తెలుసు. చేయడానికి చాలా ఆశ ఉంది, కానీ చేయటకు శక్తి లేదు. ఎన్నో ఆలోచనలు, తలంపులు ఉన్నాయి, నడవడానికి సరైనటువంటి త్రోవలు మాకు లేవు. అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు ఈ ప్రాంతానికి తమ్ముడు నడిపించి, ఏలూరు ప్రాంతంలో మరి ఒక్క మాట చెప్పాలి, స్వార్థముతో నింపిపోయినటువంటి ప్రతి రంగములో ఒక మాట చెప్పాలి, సంఘాల్లో కూడా మరి దైవాత్మ స్వస్థశాల మరి అయ్యగారి ద్వారా ప్రారంభించబడి, మరి ఆయనకున్న ఆసక్తి ఎంత గొప్పదంటే చిన్నని కానీ పెద్దని కానీ చూడకుండా తమ్ముడిని మరి బిడ్డ ఎంతగానో ఆయన మరి ప్రేమించి సేవలో పరిచర్య విషయంలో పాలిభాగస్తులుగా బిడ్డను చేసి, మరి ఆయనకి ఏం జరుగుతుందో తెలీదు, కానీ ఈలోగానే ముందుగా ఎంతగానో సేవ విషయంలో ఆయనకు చాలా కొన్ని అప్పచెప్తూ, మరి ఒక మాట చెప్పాలంటే గొప్ప నమ్మకాన్ని పెట్టుకున్నటువంటి గొప్ప దైవజనుడు బానబా గారు అండి. 2020లో కాదు, 2018లో అంతకు ముందే నాకు పరిచయం అయ్యారు. ఒక సంవత్సరం అవ్వచ్చు. 16లో పరిచయం అయ్యారు అయ్యగారు. తమ్ముడు తీసుకొచ్చారు ఇక్కడికి. అబ్బాయి ఎంత గొప్ప ప్రేమ అయింది. సరే, ఈ మాటలు చెప్పుకుంటూ వెళ్తాను. 18లో ఒకరోజు నేను అయ్యగారికి ఫోన్ చేశాను. ఆయన కూడా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఫోన్ చేసి నేను బాధపడ్డాను. అయ్యా, నా పరిస్థితి ఏం బాగోలేదు, పరిచర్య విషయంలో అడ్డులు పడ్డాయంటే రండి ఒకసారి మాట్లాడదాం అన్నారు ఆయన. తమ్ముడు మేము అందరం కలిసి వచ్చాము. మా చర్చిలో అందరం రాత్రి కూర్చుంటే ఏంటండి పాస్టర్ గారు, ఏంటండి సమస్య అని చెప్తే, అయ్యా మా పరిస్థితులు అలా ఉంది, కొద్దిగా ఎవరి మీద ఆధారపడుతున్న వాళ్ళే కొద్దిగా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, మేము వాళ్ళ మీద బేస్ అయిపోయాం, మాకు ఇంకేం తెలీదు, ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చేసే పరిస్థితులు మాకు కనబడ్డాయి. మరి దేవుని విషయంలో మాకు ముందుకెళ్ళడానికి ధైర్యం సరిపోవట్లేదని చెప్పి నా మట్టుకు నేను అడిగాను. ఆయన కొన్ని విషయాలు చెప్పారు. అయ్యా, పలానా చోట మిమ్మల్ని పరిచారకులు పెట్టనా అంటే, అలా ఎప్పటి నుంచి చేయలేదయ్యా అన్నాను. ఇంకా కొన్ని విషయాలు మమ్మల్ని అడిగారు ఆయన. అన్ని విషయాలు గమనించి దేవుని పిలుపు గురించి ఆయన మమ్మల్ని అడిగి తెలుసుకున్నారు. మీ పిలుపు చెప్పండి అని. సరే, ఈలోగా పిలుపు గురించి చెప్తున్నప్పుడు మరి చాలా క్లియర్గా ఒకే ఒక మాట చెప్పారు. ఆ రోజున 2018లో చెప్పారు ఆయన. అయ్యా, మీరు నాకు తెలిసి ప్రభు ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఏ దైవజనుల దగ్గర పెట్టడు, మీ దగ్గర అనేక దైవజనులు ఉండేలాగా దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. మీరు ఇంకొక పరిచర్యలో చేయడం కాదు, మీ పరిచర్యలో అనేకులు పాలుభాగస్తులు అవుతారు. ఈరోజు మీకు కనబడుతుంది, రేపు అద్భుతంగా దేవుడు మలచబోతున్నాడు, ధైర్యంగా ఉండండి అని చెప్పాడు ఆయన. మొదటి మాట. ఆ మాట విన్నాక అదే వార్త ఇంటికట్టుకెళ్ళాను నేను. ఆ వార్త ఇంటికట్టుకెళ్ళి ధైర్యం వస్తుంది మా పక్కన. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాట అంత ధైర్యపరిచింది. పట్టుకుని వెళ్ళి చిన్న ఉద్యోగంలో అక్కడ ఏదో జాయిన్ అవ్వడానికి సహాయం చేశారు. మరలా నాకు వేదన అనిపించి, అయ్యా
ఎవరి దగ్గర ఇప్పుడు వచ్చి నేను పని చేయలేదు పరిస్థితిలో వచ్చిందంటే ఏమీ కంగారు పడకండి, దేవుడే మీకు సహాయం చేస్తాడు అని ఆయన ధైర్యపరచడం. అలా రానుగా ఈయన మాట్లాడిన మాటలు 2019 జూలై 3వ తారీఖున స్వయంగా దేవుడే స్వరంతో మాట్లాడడాన్ని నేను బాగా గమనించాను. నేను అంటే మీకు చెప్పాలి, ఎందుకంటే నా కోసం ఆయనకి ఏం తెలుసో తెలీదో పక్కన పెడితే, ఆయన ఏమన్నారంటే ఫస్ట్ మాట, మీకే ఒక గొప్ప మినిస్ట్రీ ఇస్తాడండి, మీకు మీ దగ్గర సేవకులు ఉంటారండి అని ఆయన చెప్పారు. ప్రభు నాతో మాట్లాడిన మొదటి మాట కూడా ఏంటంటే, నేను సేవ చేయాలా లేదా అని అడుగుతున్నాను 2018 జూలై 8వ తారీఖున. ఆయన నాతో మాట్లాడిన మాట ఏంటంటే, సంఘం అని మినిస్ట్రీ అని అదేం మాట్లాడలే. ఆయన మాట్లాడిన మొదటి మాట ఏంటంటే, ప్రభు నాతో, నీ దగ్గర ఎంతమంది దైవజనులు నీతో పాటు పరిచయం చేస్తారు అని ఆయన చెప్పాడు. ఈ సేవకులైతే ముందుగా చెప్పారు, స్వయంగా దేవుడే తర్వాత నాతో మాట్లాడడం కూడా గమనించాను. ఆ తర్వాత ఒక మాట మరి అయ్యగారు కూడా చెప్పిన అనేక విషయాలు కూడా దేవుడు నాతో మాట్లాడడం, మరి ఇవన్నీ చక్కగా జరగడం. మరి 2020 సంవత్సరాలు అనుకుంటా మన చర్చ చూపినప్పుడు ఏం చేసాం అనుపత్తిలో అక్టోబర్ 14వ తారీఖున మరి అయ్యగారు ఉండాలని చెప్పి బలహీనమైపోయినా సరే మరి ఆ బిడ్డని తీసుకెళ్ళడం, వారి చేతులు అందరి చేతుల మీదుగా మరి రావడం. అక్కడ మరి అక్టోబర్ 15వ తారీఖున అయ్యగారి యొక్క జన్మదినానికి కట్ చేయడం, 16 నాది. మరి నేను ఎప్పుడు గుర్తెట్టుకుంటాను, నాకు ముందు మరి ఒక మంచి సేవకుడు జన్మదినం అని చెప్పి సంతోషం వస్తూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగా మరి బలహీన అయిపోయాడు ఆయన, మీకు తెలుసు. చివరి దినాల్లో ఒక్కొక్కసారి పట్టుకుని ఏడుస్తూ ఉండేవాడు. వాక్యం చెప్పాలి అయ్యారు మీరు చెప్తారండి అంటే అలా చూస్తే కన్నీళ్ళు పెట్టేసుకుంటుండేవాడు. ఎంత ఆసక్తితో దేవుడు అంటే ఆయనకి, ఆ బలిపీఠం ఎక్కాలని, ప్రసంగం చేయాలని, దేవుని కోసం మాటలు వాడబడాలని చెప్పి. ఈరోజు ఒక మాట చెప్తాను, మీకు ఒక మాట గుర్తెట్టుకోండి ప్రియులారా. మనకు చాలా బలం దేవుడు ఇచ్చాడు, మనం బలం ఏమి ఒదిగిపోలేదు, ఇంకా పాడైపోలేదు, మన నుంచి దూరం అయిపోలేదు. ఆ రోజున ఆయన గొప్ప సేవకుడై ఉండి బలహీనైనా సరే లేచి నిలబడ్డాయి. మరి ఆ మందిరంలో కూర్చుని సేవ చేయడానికి ముందుకు వచ్చాడే. మరి ఆయన పిల్లలుగా పిలబడుతున్న మనం ఏం నేర్చుకున్నామని ఆయన దగ్గర? నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి పరిగెత్తాలండి ఖచ్చితంగా. పౌలు తన సేవకుల్ని లేదా పరిచారకుల్ని పిలుచుకుని ఒకే మాట అన్నాడు, నా పరుగు నేను కడముట్టించి తిని నా యాత్ర నేను కొనసాగించుకున్నాను అని చెప్పి చక్కని సాక్ష్యం అని చెప్పారు. ఆ రోజుల్లో మరి మేము కూడా తెలుసుకున్న విషయం ఏంటంటే, మరి దైవజనుడు వేసినటువంటి అడుగులు ఏదైతే ఉన్నాయో అవి చాలా గొప్ప విషయాలు. ఆ రాను మరి ఈ మాటలు ఇంకా చెప్పికోవద్దు, ఒక వాక్యాన్ని చూపించి ఆ వాక్యం నుంచి మీతో మాట్లాడిని ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం 27వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందామండి. 27:12. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇజ్రాయేలుకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనుల్లో చేర్చబడదువు. ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారు కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక తిరగబడ్డారు. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులో ఉన్నటువంటి మెరీబా నీళ్లే. అప్పుడు మోషే యెహోవా తిట్లను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. చాలండి, కంటిన్యూ చేద్దాం, కంగారు పడకండి. దేవుడు మోషేతో మాట్లాడినటువంటి విధానం నాకు తెలిసి ఇంకెవరితో మాట్లాడలేదేమో అనుకుంటాను నేను చాలాసార్లు. చిన్నదైనా పెద్దదైనా మాట్లాడితే ఆయన దిగొచ్చి ఏమనేవాడు తెలుసా? మోషే, ఇజ్రాయేల్ ప్రజలకు నువ్వు ఇలా తెలియపరచు, మీరు ఆదికాండం పక్కన తర్వాత గ్రంథాలు నిర్గమకాండం మొదలుకొని ఇంకా 4 చూడగలిగితే మోషే జీవించినంత కాలం
ప్రతి చాప్టర్లో, ప్రతి అధ్యాయపు ఆ యొక్క లైన్లో, స్టార్టింగ్లో, పారాగ్రాఫ్లో స్టార్టింగ్ ఏముంటుంది తెలుసా? యెహోవా మోషేతో ఇలాగూ మాట్లాడెను అని ఎక్కువ శాతం ఉంటుంది. అంటే మోషే మీకు ఎలాగ నేను చెప్పాలంటే, మోషేకు దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో అది ఎవరు కూడా లేదండి. మీకు తెలుసు లేదో, ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయంలో ఒక స్టార్టింగ్ వర్డ్స్ ఉంటాయి. అది ఎంత విలువైందో ఒకసారి మీరు చూడగలుగుతారా? మోషే గురించి మాట్లాడతాడు అక్కడ. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యెహోవా నాకు ఇలా సెలవిచ్చాను. అక్కడ వినండి, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను చూసారా అంగీకరించుటకు. ఆగండి, ఎవరిని ప్రస్తావించాడు? ఇద్దరున్నారు, సమూయేలు గారు, మోషే గారు. అంటే చూడండి, చాలామంది నాయకులు, యాజకులు ఉన్న, ప్రవక్తలు ఉన్న వీరిని ఎందుకు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడాడంటే, వీళ్ళు అంత గొప్ప సహవాసం దేవుడితో చేశారు. వీళ్ళు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో ఇంకెవరు చేయలేదేమో అన్నట్టుగానే మోషే గారు దేవుడితో అంతలా లీనమైపోయాడు. అందుకే అంటున్నాడు, ప్రజల్ని నాకు ప్రజల మీద నాకు కోపం ఉంది. అయితే ఈ కోపం చల్లార్చడానికి ఒకవేళ మోషే వచ్చి నిలబడినా, అంటే మోషే ఎలాంటి వాడు అంటే దేవుని కోపం ప్రజల మీద రాకుండా ఆపినటువంటి మహా దైవజనుడు. దేవునికి స్తోత్రం. దైవజనుడు ఎందుకో మీకు తెలియాలండి. దేవుని ఉగ్రత, దేవుని శాపము, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క కీడు ఏదైతే ఉందో, ఆయన మనసులో ఉండే తాపం ఏదైతే ఉందో నీ మీదకి రాకుండా దైవజనుడు నీ కొరకు నిలబడతాడండి. మీకు విషయం చెప్పనా, దైవజనుడు నిలబడితేనే మనం పరిగెత్తగలుగుతాం. నేను చాలాసార్లు ఈ మాట చెప్పుకొచ్చి వచ్చాను. బన్నబాయి గారు ఎందుకు అంత పోరాటంలో అంత అలా నలిగిపోయాడంటే, ఒకప్పుడు సంఘానికి రూపం ఇవ్వాలంటే ప్రాణం పెట్టాలి. తెలుసా మీకు? అది ప్రాణం పెట్టాలి. ఈరోజు సంఘం రూపం వచ్చిందండి. వాళ్ళు అందరినీ దేవుడు సమకూర్చాడు. దీన్ని ప్రారంభించడానికి ఆయన ఏం చేశాడంటే తన ఆరోగ్యం అంతా దారిపోసాడు. మీకు తెలిసిందే అది. ఈరోజు చాలా అనకూడదు కానీ సుఖవంతమైన సేవ వచ్చేసింది. చాలామంది గొప్ప గొప్ప సేవకులు పిల్లలే అంటున్నారు, దేవుడు మళ్ళీ హైదరాబాద్ పిలిచాడు, విజయవాడ పిలిచాడు, అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్స్ ఏంటంటే, మా సంఘం 3000 మంది, 4000 మంది, పెద్ద పెద్ద సంఘాలు. ఒక్క మాట అడుగుతాను, భారతదేశంలో సేవ లేని ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి. నలిగిపోతున్నటువంటి ప్రజలు ఇంకా అనేకులుగా ఉన్నారు. మరి వీళ్ళకి డబ్బు ఉంది, ఫేమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మరి వీళ్ళు ఆ చోటుకి వెళ్తే అనాగరికులుగా బ్రతికి అడవి జాతి మనుషులు కానివ్వండి, కొండ ప్రాంతాల ప్రజలు కానివ్వండి, ఇంకా అనేకులు కానివ్వండి, మరి వాళ్ళు వెళ్తే దేవుడు వాళ్ళని వైపు నడిపించడా? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనుషులు సుఖాశక్తులు ఎక్కువైపోయారు. దేవుని గ్రంథాల్లో కూడా చూడు, కాపర్లు పశుప్రాయులే అన్నాడు ఒక చోట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బన్నబాయి గారు ఎంత నలిగిపోయాడో మీకు తెలుసు. మీకు విషయం చెప్పనా, నీ మీద ఏదైనా వ్యతిరేకమైన శక్తులుంటే సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే నేను వదిలేస్తాయి, ఆయన పట్టుకు పీడిచ్చేస్తాయి. అవి మీకు తెలవు. దేవుని అభిషేకం సేవకుడి మీద ఉంటుంది కాబట్టి దేవుడు అందులో తప్పిస్తాడు వాళ్ళని. కొంతమందికి తెలిసి సేవకు రారు, భయపడిపోతారు. అయ్యి బాబు కష్టమండి. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఒక చోటకొకటి ఒక ఆవిడ నన్ను పిలిచారు, అన్యుల వాళ్ళు పిలిచితే వెళ్ళాను ప్రార్థన చేద్దామని. ఆవిడ అప్పుడే అక్కడక్కడ ఏదో వెలిగించి వచ్చింది. కన్నులారా నేను ప్రార్థిస్తూ ఉండగా ఆమెలో ఉన్నటువంటి వ్యతిరేకమైన శక్తి విడిచిపెట్టి నా చేతిలోనికి వెళ్ళడం, వితిన్ సెకండ్లో ఉన్నట్టుగా నా ఇంటికి రాగానే భయంకరమైన ఫీవర్ రావడం గమనించాను. వితిన్ సెకండ్లో జరిగింది అది. నాకు తెలిసింది. తెలియగానే ఇంటికి వచ్చి ఒకే ప్రార్థన, పాస్టమ్ గారు అంటే మందులు వేసుకో కాదు, కంగారు పడద్దు, అలాగా నిలవలేక అలాగే బలపెట్టుకుని నజరేయుడైన యేసు నామం ఉచ్చరించగానే స్పాట్లో విడిచిపెట్టింది. చాలా ఇలాగే అనిపిస్తూ ఉంటాం మేము కొన్ని సందర్భాల్లో పడిపోతాం, కొన్ని సందర్భాలు దేవుడు లేపుతూ ఉంటాడు. అలా నలిగిపోయాడు ఆయన. అది మీకు నేను ఓపెన్గా చెప్తున్నా, నలిగిపోయాడు ఆయన.
మీ కొరకు ప్రాణం పెట్టినంత ప్రార్థన చేసి ప్రతి పనికి పరుగులు తీసి తన ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ వహించకుండా నలిగిపోయాడు దైవజనుడు. ఎండనక వాననక ఎక్కడైనా ఎవరైనా దేవుని పని పిలిస్తే నిద్ర లేకుండా, ఏమండి అమ్మగారికి బాగా తెలుస్తూ ఉంటుంది ఆయన ఎలాగా నిద్ర పడుకునేవారు లేదు, ఆవిడకి తెలుస్తుంది. మరి వాళ్ళని ప్రేరేపించడం, వాళ్ళని నడిపించడం, అదే మోషే జీవితంలో అది జరిగిందండి. మోషేకి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ 27 అధ్యాయాల్లో 12 ఏమని మాట్లాడుతుంటే మోషేతో ఫైనల్ వర్డ్స్, అంటే మోషే జీవితం ఇంకా ఎలా సంపూర్ణ అవుతుందో దేవుడు చెప్తున్నాడు. మీరు చదివే ఉండొచ్చు, మరలా చదువుతున్నాను. అంటున్నాడు, ఇదిగో పలానా ప్రాంతం, కొండ ప్రాంతం ఉంది, అక్కడికి నువ్వేం చేయబడాలంటే నువ్వు వెళ్ళాలి. అభిరాము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలు ఇచ్చిన దేశం నువ్వు చూడు, జస్ట్ చూడంతే. నువ్వు చూస్తావు, పని మాత్రం ఇంకొకటి జరిగిస్తాను అని మాట్లాడుతూ, నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీ స్వజనుల వద్దకు నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పాడు. ఇది మోషేకు బాధాకరమైన విషయమా కాదా? చెప్పాలి, బాధాకరమైన విషయమా కాదా? కొంతమంది సేవకుల విషయం విన్నానండి నేను. వారు ఇంకా కొన్ని రోజులు చనిపోతారనగా వాళ్ళు చెప్పేశారట. చాలామంది చెప్తూ ఉంటారు నాకు, ఇదిగో ప్రభు నన్ను పిలుచుకుంటున్నాడు, నేను వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా. ఎంతమంది దగ్గర నేను తెలుసా సాక్ష్యాలు నేను. మరి ఎలా 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 తెలిస్తే వాళ్ళకి? ప్రభు చెప్తాడు, ప్రభు మాట్లాడతాడు. మనలకు కాదు, గొడవలు వస్తే నేను చచ్చిపోతాను, నేను ఊరే చేసుకుంటాను, ఈ తాలూకు కాదు సేవకుల దగ్గర ఉండే లక్షణం. ప్రభువే చెప్తాడు. ప్రభు చెప్పింది వాళ్ళు చెప్పినట్టుగా చేస్తారు. ఒక మాట చెప్తాను, గుర్తెట్టుకోండి. మోషే జీవితము ముగిస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో 15వ వచనంలో అంటున్నాడు, ప్రభువా జనులు సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకున్నట్లు సమాజం మీద ఒకరిని నియమించుము అని అడిగిన వాళ్ళు ఎవరు చెప్పండి? జనులు అడిగారా? దైవజనుడు అడిగాడా? ఎవరి కోసం ఆరాటం అది? ఎవరి కోసం? తన కోసం కాదే, తన కుటుంబం కోసం కాదే, లేకపోతే దాని బిల్డింగ్ అంటే దాని యొక్క పరిచర్య సంఘం కోసం కాదే, సమాజం మనుషులందరి కొరకు. ఆయన మోసే బాధ ఏంటంటే ఆయన చనిపోతాడని బాధ కాదండి ఆయనకి. ఇది మరి మనసు పెట్టండి ఇక్కడ. ఆయన చనిపోతున్నాడని ప్రభు పిలిచేసాడని బాధ మోషేకి లేదు. మోషేకు ఉన్న బాధ అంతా ఏంటంటే ప్రజలు కట్టులేక తిరుగుతారు, ప్రజలు పాడైపోతారు, ప్రజలకు నాయకుడు లేకపోతే, దేవోక్తి లేకపోతే జనులు నశించిపోతారని గుర్తెరిగి, ప్రభు నన్ను అక్కడ తీసుకెళ్ళు, చూడడం ఏంటనైనా తీసుకెళ్ళి, ఆ టాపిక్ లేదు మోషే దగ్గర. అసలు ఆ మనసే లేదు. మోషేకు ఉంది అంత ఏంటంటే ప్రభు పిలిస్తే వెళ్ళిపోదాం. అయితే ఒక్కటి, ప్రభువా నువ్వే ప్రభు, ఆత్మలకు నీవే కాపరివే, కానీ ఒకటి, ఈ సమాజానికి కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయి ప్రభువా అని చెప్పి మోషే అడిగినందున, ఎవరు అడిగారు? మోషే అడిగినందున 15వ వచనంలో చివరి లైన్లో చూడితే, ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. ఎవరు అడిగారు తెలుసా? ప్రార్థనతో మోషే అడిగారు. మరి నాకు తెలీదో ఈ మాట నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు, కానీ ఒక మాట చెప్తున్నాను. దైవజనుడు బలహీనమవుతున్నప్పుడు ఆయన ఏం ప్రార్థన చేశాడో మనకు తెలియదు, కానీ అదే పరిస్థితిలో ఆయన ఉండగానే ఇదిగో ఇలాంటి సేవకులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వీళ్ళెవరో మీకు చెప్పాలని ఆశిస్తున్న. తర్వాత వచనం 16వ వచనం అంటాడు, అతడు వారు ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను అన్నాడు. మోషే ప్రార్థన ఏంటి? ఒక కాపరి కావాలి ప్రభువా. అతను ఎలా ఉండాలంటే ప్రజల దగ్గరికి వస్తూ పోతూ ఉండి సమర్థవంతమైన వాడై ఉండాలి. ఎలాంటి వాడు? కాపరి. సమర్థత వంటి కాపరి ఉండాలి అని అడిగినప్పుడు ఎవరిని అడగాలంటే ఆయన్ని అడిగాడు. ఎవరైతే ఖచ్చితంగా కార్యం చేస్తారో అతన్నే బతులాడుకుంటున్నాడు ఆ దేవుణ్ణి. అప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే 18వ వచనం, అందుకు యెహోవా మోషేతో ఇట్లేను, అదిగో నూను కుమారుడని అడ్రస్ ఆ మనిషి కోసం ఆయన ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి చెప్తున్నాడు. లక్షల మంది ఉన్నారు అక్కడ, గుర్తెట్టుకోండి, లక్షల మంది ఉన్నారు. అప్పటికీ ఎలియాజరు పరిచర్య, ప్రధాన యాజకుడు పరిచర్య చేస్తున్నాడు. కానీ వీళ్ళకి కావలసింది ఏంటంటే సమాజం అంతటినీ కాపరిగా నడిపించేవాడు కావాలి, సమర్థవంతమైన వాడు కావాలి.
అలా కానప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో దేవుని దృష్టిలో ఉన్నవారు ఎవరయ్యా ఆ లక్షల్లో అంటే ఒక్కళ్ళే కనబడ్డారు, నూను కుమారుడైన యెహోషువ. ఏంటి స్పెషల్ ఇతనిలో? అదిగో చాలు. చూసారా, దేవుడు చెప్తున్నాడు, మోషే నేను ఒక్కతను చూచాను, అతని పేరు యెహోషువ. అతడు ఎలాంటి వాడంటే నా ఆత్మను పొందుకున్నటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి వాడు? పరిచర్ని కొనసాగించాలంటే ఎలాంటి వాళ్ళు కావాలో తెలుసండి? దేవుని ఆత్మ పొందుకున్నవారు కావాలి. యవన పడతాలని మరి ఇవ్వడానికి ఆయన ఇష్టపడే దేవుడా? కాదు, అప్పచెప్పడండి ఆయన. ఒకవేళ అప్పచెప్పిన స్థిరపరచడం ఆయన. ఒక మాట చెప్పాలంటే ఈరోజు నువ్వు పిలువబడ్డావంటే కారణం ఏంటంటే యెహోవా ఆత్మ నీ మీద ఉంది కాబట్టి. ఇదే మాట చెప్తున్నాను, ఆత్మ సంబంధమైన అభిషేకం ఉంది కాబట్టి దేవుడి పరిచయం ఇంకనూ ముందు తీసుకెళ్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. అలా మాట్లాడుతూ అంటున్నాడు, ఆత్మ పొందిన వాడును నీవు అతను తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి, అదిగో యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి వారు కన్నులు ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము అన్నాడు. తర్వాత చదవండి. ఏమినాలి? ఎవరి మాట వినాలి? సార్ నుంచి గట్టిగా చెప్పాలి. ఎవరి మాట వినాలి? అప్పటి వరకు మోసే మాట విన్నారు వీళ్ళు? నిజంగా చెప్పండి, విన్నట్టుగా ఉన్నారు. మరి ఆ తర్వాత మాట ఎలా వింటారు వీళ్ళు? అదంతా అనవసరం, నేను చూసుకుంటాను. నువ్వేం చేయాలంటే మోషే సర్వ సమాజం తీసుకెళ్ళు, యాజకుడు అనేటువంటి ఎలియాజరు దగ్గర నిలబెట్టి నువ్వేం చేస్తావంటే నీ చెయ్యి అతని మీద ఉంచి తన మాట వినబడినట్లు వారి కన్నులు ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్మి, ఇశ్రాయేలు సర్వ సమాజం అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొంచెం ఉంచుము. స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి గంత వచ్చింది? ఇది బర్నబాస్ గారి ఘనత ఇగో ఈ సేవకుని మీద వచ్చింది, అంతే కదా. వాక్యము అలాగా తరతరాలు అలాగే జరుగుతుంది, తరతరాలు జరుగుతుంది. నాకు బాగా గుర్తు, నేను వచ్చిన మనిషి కాబట్టి. అయ్యగారు ఫస్ట్ జ్ఞాపకార్థ కూడుకో లేకపోతే అదేంటది రోజు కోడుకో ఎప్పుడో పెట్టారు, సంవత్సరం కోడుకో లేకపోతే రోజు కోడుకో పెట్టారు. అక్కడ ఉన్నప్పుడు టెంట్లు కట్టేసి నాని పాస్టర్ గారు కూడా వచ్చారు అప్పుడు. అదేంటండి సంవత్సరం ఆ కోటానికి నేను కూడా వచ్చాను. ఆదరణ కోడు కదా, ఆదరణ కోడుకు వచ్చాం. అక్కడికి మరి చాలామంది సేవకులు మంచిగా ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళు వచ్చారు. పేరు, గోత్రం, కులం, మతం నేను పేరు చెప్పను కానీ ఒక అతను లేచి అన్నారు ఆ సేవకుల్లోనే. మరి ఆయన తెలియదేమో ఒకవేళ, పాపం మనం దాన్ని తప్పట్టకూడదు. బర్నబాయి గారి యొక్క సేవను ప్రస్తుతానికి అన్నారు. ఏంటంటే ప్రస్తుతానికి ఈయన చూసుకుంటున్నారు, తర్వాత దేవుడు ఎవరిని పెడతాడో వాళ్ళని పెట్టాలి అన్నాడు ఆయన. ఒకసారి అయింది, పాపం ఆయన తెలియదేమో అనుకున్నాను. నాకేం మొహమాటం భయం ఉండదండి, నేను ఎక్కడికి వెళ్ళినా బతుకుతాను. చెయ్యి అంటే చెయ్యి అనిపించేసుకుంటాను, సభాష్ అంటే అనిపించుకుని వచ్చి వెళ్ళిపోతాను. మా సమస్త మహికంతా ఆయనకి మాత్రం చెల్లించి వెళ్ళిపోతూ ఉంటాను. స్తోత్రం కలగా. కొన్ని విషయాలు నేను దాయన్నా మీ వల్ల కాదు, నేను అంత ఓపెన్గా ఉంటాను. అంటే ఓపెన్గా లేకపోతే అనవసరం అండి బతుకు, నాకు తెలుసు. అదే చెప్పారు, ఓకే రైట్, పాపం తెలియదేమోలే అనుకున్నాను. అంతకుముందు కూడా అమ్మగారు వాళ్ళు పెద్ద ఇంట్లో ఉన్నారు ఆ మూల. అంతకుముందు అప్పటికి అయ్యగారు ఇంకా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. అప్పటికి ఆ ఇంట్లోకి అదేంటో సంథింగ్ అది స్పెషల్ ప్రేయర్ పెట్టుకున్నారు అయ్యగారు ఉన్నప్పుడే. మరి దేనికో అది నాకు తెలియదు సార్, గుర్తులేదు, టైటిల్ గుర్తులేదు, కానీ ప్రేయర్ మేము వచ్చాం. అక్కడ కూడా నానిబాబు గారు కూడా వచ్చారు. అక్కడ కూడా అదే ఆయన నిలబడి ఇదే మాట పలికారు. సర్లే ఇంకా ఏమో తెలియదేమో అన్నట్టుగా ఉన్నాను. సరే ఒక మాట మనుషులు ఏం పలికినా దేవుడు పలికింది జరుగుద్ది, అవునా కదా? మీరు చెప్పాలి. ఎందుకే మాట చెప్తున్నానంటే అతను నా తమ్ముడని వెనకేసి రావట్లేదండి, అతను దైవజనుడు. ఫస్ట్ అలా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే క్రమక్రమముగా మోషే తర్వాత ఎవరిని దేవుడు పెట్టాడంటే యెహోషువను పెట్టాడు. ఆయనకి గుర్తుందో లేదో కానీ ఆయనకు ఒక దర్శనం కూడా వచ్చిందని పాస్టర్ గారు చెప్పారు. నాకు ఉదయం నేను వస్తున్నప్పుడు నేను ఏ వాక్యం చెప్పాలంటే ప్రభువు నాకు స్పష్టంగా నా దృష్టి దీని మీద తీసుకెళ్ళాడు, స్పష్టంగా. ఎందుకంటే ఆ క్రమమే జరుగుతుంది ఇక్కడ. చక్కని సేవకుడు ప్రభు యొద్దకు వెళ్ళారు. నెక్స్ట్ జనరేషన్ యెహోషువ జనరేషన్లో దేవుడు ఇప్పటిని పెట్టాడు ఇక్కడ. మరి ఇతనికి మీరు ఎవరంటే కూడా ఉన్నవారు, మీరు సైనికులు, మీరు సైనికులు. మీ వల్ల ఏదైనా జరుగుద్ది అండి. దేవునికి స్తోత్రం.
నిజంగా చెప్తున్నాను, ఎలాంటి పరిచర్య ప్రభువానికి ఇస్తున్నాడు తెలుసా? అసలు మన కన్నులతో చూస్తామో అని అనుకున్నామో లేదో కానీ అంతకు మించి దేవుని పరిచర్య ప్రభు మనకు అప్పచెప్తున్నాడు. తమ్ముడిని దేవుడు అంత అభిషేకించాడు. నిజంగా బర్నబాస్గా ఇప్పుడు మాట అంటే, అయ్యి ఇది ఈ సంఘం ఎవరిదండి? బర్నబాస్ గారు. ఇప్పుడు ఎవరు చూస్తారు? ఆ ఘనత ఈయన మీదకి వచ్చింది. ఎవరికి వచ్చింది ఆ ఘనత? ఈయనెవరండి? ఈయనెవరు? ఏదో ఎక్కడో బీరకాయ పీస్ అంతేనా? ఆ చుట్టం వేసారు అంతేనమ్మా. బాగా దగ్గర పోనీ నాకైతే తెలియదు. తమ్ముడు కూడా అంత నేను అడగలేదు ఇప్పుడు. అదే బీరకాయ పీస్లో పీస్ అనమాట, అంతే. మరి అలాంటిది అక్కడ ఉండవలసినటువంటి వ్యక్తిని అక్కడ నలిగిపోయాడు అక్కడ పరిచర్యలో. నాకు తెలుసు అది, ఆ స్థితి అంతా నాకు తెలుసు. దిగజారిపోయి మాటలు ఘోరంగా అనిపించుకుని అయినా కూడా అక్కడే సాగిలు పడుతూ మరి చక్కగా ప్రవర్తన కలిగినటువంటి అతను అక్కడ పరిచర్య చేస్తే ఇక్కడ తీసుకొచ్చి ఆ సన్నిధిలో ఉండే కృప సంఘాన్ని దేవుడు ఇక్కడ అనుగ్రహించాడు. నేను మాట చెప్పిన తమ్ముడికి అధికమైన కృప ఉందనుకుంటాను. ఎప్పుడు అది అనుకుంటాను. ఎందుకంటే మాతో పోల్చుకుంటే అధికమైన కృప దేవుడు ఇచ్చాడు. నేను ఒకసారి ఆలోచించాను, స్వార్థంతో ఆలోచించాను, మొహమాటలాగా చెప్తాను. ఇప్పుడు మేము ఎంత నలిగిపోతాం, చిన్నదానికి పెద్దానికి చాలా నలిగిపోతాం. అంత జీరో నుంచి రావాలి పైకి. మీకు తెలుసు జీరో నుంచి ఎలా వస్తుందా? ప్రభు ఏటినైనా తమ్ముడికి మంచి బలి ఇచ్చామంటే ఒక మాట ప్రభు నాతో మాట్లాడిన మాట చెప్తాను. తమ్ముడు కూడా ఎప్పుడు చెప్పలేదు. ఏంటంటే అతడు అన్య జనుల్లో నుండి, అన్యుల కుటుంబంలో నుండి నా కొరకు ఒక్కడిగా నిలబడ్డాడు కాబట్టి నేను ఆ కుమారుడికి తోడై ఉండి అధికమైన కృప చూపిస్తున్నాను అన్నాడు. అదే నేను చాలా క్లారిటీగా దేవుని దగ్గర విన్నాను అన్నమాట. నీవు కృప చూపినప్పుడు ఎందుకయ్యా అని అనడానికి మేమెంత ప్రభువా, ఒకే ప్రార్థన చేస్తాను, ఇంకా అధికమైన కృప నీ కుమారుడి మీదకి రావాలి. స్తోత్రం కలగాక. మీకు విషయం ఓపెన్గా చెప్పిన, చిన్న విషయమైన పెద్ద విషయమైన తమ్ముడు నన్ను అడుగుతూ ఉంటాడు. ఏ అంటే ఆ సేవలో ఉన్న అనుభవాలు ఏదైనా చెప్తానేమో అని చెప్పి. మరి ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, మేము మీలాంటి వారమే. కానీ ఏంటి ప్రత్యేకత అంటే, ఇగో ఆ ఘనత ఎంతో కొంత ఈ బిడ్డల మీదకి వచ్చి పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది కాబట్టి దేవుడు తన సేవకులుగా దేవుడు కూడా పెట్టుకున్నాడు. రేపొద్దు నిన్ను పెడతాడు, రేపొద్దున మనల్ని కూడా వాడుకుంటాడు. కానీ మనందరి పోరాటం ఒకటే, ఆయన రాజ్యాన్ని మనం కట్టాలి. దేవునికి స్తోత్రం కలగా. ఈరోజు నీకు ఘనత రావచ్చు, లేకపోతే ఇంకొకరికి ఘనత రావచ్చు. కానీ ఈ ఘనత అంతా ఎవరికయ్యా అంటే కేవలం యేసయ్యకే. స్తోత్రం కలుగునుగాక. నిన్న రాత్రి ఒక బలమైనటువంటి ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేశారండి. అనపత్తిలో దేవుడు ఉజ్జీవాన్ని కలిగిస్తాడు. మీతో పాటు మేము ఉపవాస ప్రార్థనలు చేసాం. నిజం చెప్పాలంటే మనం శరీర సంబంధం దూరంగా ఉన్నాం కానివ్వండి, ఒకే తల్లి బిడ్డలు మేము అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ కూడా అదే మేము చేస్తూ ఉంటాం. మా కొరకు మీరు, మీ కొరకు మేము అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అసలు చెప్పాలంటే మాకు ఏదైనా తెలిస్తే ఏలూరు, లేకపోతే మీకు ఎక్కడికైనా వస్తే అనపత్తి, నాకు తెలిసి అయితే ఎక్కువ శాతం అలాగే ఉంటుంది. మా జ్యోతి గారు కానీ లేకపోతే అబ్రాం గారు ఒకే మాట, మా పుట్టినెల్లు అండి అది. నేనే మీకు సహోదరుణ్ణి. నిజమే, ఎందుకంటే అలా మీ చూపించే ప్రేమాపితలాగా ఉన్నాయి. నిన్న మేము ముగ్గురం కలిసి, సహోదరులిద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. నా మామూలు డైలీ ఉద్యోగం కలిగింది. ఒక చిన్న సాక్ష్యం చెప్పిన, నాతో పాటు సేవలోకి వచ్చిన ఒక తమ్ముడు పేరు చెప్పను నేను. మొదటి ప్రారంభంలో రక్షించబడిన మేము, నాకంటే అధికమైన ప్రార్థన చేసే వీరుడు అతను. నాకంటే ఎప్పుడు చూసినా దేవుడు వాక్యం చదువుతూ ఆత్మలో పరవశించే వ్యక్తి. కొన్ని కారణాల చేత మొత్తం దూరం అయిపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా. ఈ ఉపవాస కోటాలు ఏం చేశాయంటే, ఎప్పుడో చెదిరిపోయిన మనిషిని తీసుకొచ్చి ఎదురుగా పెట్టా. జరగలేదా అంటే, నా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఇక్కడ చేసినట్లు అక్కడ కూడా చేస్తున్నాడు. యవనస్తులు కొంతమంది తాగుడికి అలవాటు అయిపోయారు. వాళ్ళందరూ ఎలాగైపోయారు తెలుసు? ఇప్పుడు సేవ అంటే పరుగెడేస్తున్నారు. అనుపత్తిలో 10 మంది 4 ఉన్నారు. వాళ్ళన్నీ విడిచిపెట్టి చేతులు పైకెత్తి ఆరాధన చేయని మనుషులు ఆరాధనలో చేతులెత్తి కన్నీళ్ళు కాడడం మొదలు పెడుతున్నారు. ప్రార్థన, చాలా మందికి ప్రార్థన అంటే విసుగు. చాలా మంది ప్రార్థన అంటే ఎంతసేపు చేస్తావు అనుకుంటారు. లేదు, నువ్వు ఎంత ప్రార్థిస్తే అంత ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. ఆ ప్రార్థన కంటిన్యూ చేస్తున్నాం. రోజు వచ్చారు. ఇప్పుడు చూడు, నాకు ఫోటో పెట్టారు వాళ్ళు, మేము వచ్చాం ప్రార్థనకు అని చెప్పి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ అని పెట్టాను. మా కొరకు ప్రార్థించండి అని పెట్టాను. నేను రాత్రి ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ 2019, 2020లో అనుభవించిన ఆత్మ మరలా నిన్న రాత్రి మా మీద బలంగా రావడం చూస్తామండి.
దేవుడు మరలా నాకు వాగ్దానం చేశాడు, 4 తరాలు మీతో నా నిబంధన స్థిరపరుస్తున్న ప్రభు నాతో మాట్లాడారు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ఇదిగో ఈ పరిచర్యను చాలా నేను ఆస్వాదించబోతున్నాను, నాతో మీ నిబంధన స్థిరపరుస్తున్నాను. నేను అడుగుతున్నాను, ప్రభు ఎంతమంది లోకంలో ఉండగా మీరు మా యుద్ధకు ఎందుకు వచ్చారంటే, ఆయన చెప్పిన ఒకే ఒక మాట, మీరు నన్ను విశ్వసించారు కనుకనే మీ యొద్దకు నేను వచ్చానని ప్రభు మాట్లాడారండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. అయితే నాకు ఒక నమ్మకం ఉంది, మన ప్రార్థన ఆయన సింహాసనాన్ని దించేసింది. మెయిన్ హల్లెలూయా. మన ప్రార్థన ఏం చేసింది తెలుసా? ఆయన సింహాసనాన్ని దించేసింది. ప్రియులారా, దైవజనుడైన బర్నబాను అడ్డుపెట్టుకుని ఒక మాట చెప్తున్నాను, మనం ఇంకా ఈ సంఘంలో విత్తవలసింది ఏంటంటే ప్రార్థన, ప్రేమ. ప్రార్థన విత్తేశారు, సూపర్, ఫలిస్తుంది. ఇంకొకటి ఆయనలోంచి తీసుకురావాల్సింది ఏంటంటే ప్రేమ. అలా ప్రతి సంఘంలో కూడా అదే చెప్తున్నాను, ప్రేమ లేకుండా ఏం చేసినా పౌలు గారు చెప్పినట్లుగా వేస్ట్. ఇంత సహవాసం కలిగి ఉన్నాం, దీన్ని 30 60 100 ఆస్వాదిస్తాడు. ఫైనల్గా మాట చెప్తున్నాను, ఇప్పుడు పెట్టుబడి ఏంటంటే ప్రార్థనతో పాటు ప్రేమను పెట్టుబడి పెట్టండి. ఈ ప్రేమతో పాటు ప్రార్థన, ప్రార్థనతో పాటు ప్రేమ పెట్టుబడి ఎక్కడైతే ఉందో అక్కడ దేవుడు వెళ్ళమన్నా వెళ్ళండి. వద్దు ప్రభు అని కుదరదు, ఆయన అక్కడే ఉంటాడు, ఆయన వసిస్తాడు అక్కడ. బైబిల్ బోధిస్తుంది ఒక చక్కని మాట, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఒక కుటుంబం కనబడుతుంది, మీకు అవసరం లేదు. 31 నుండి 35 వరకు చూస్తే కొర్నేలు కనబడతాడు. పేతురు ఏమని మాట్లాడతాడంటే, ప్రభుకి పక్షపాతం లేదు, ఆయన ప్రతి ఒక్కరిని ఒకలా చూచే దేవుడు. ఏ తరములైతే, ఏ జనాల్లో అయితే ఆయనకు భయపడి నీతిగా బతుకుతున్నారో దేవుడు వారిని అంగీకరిస్తున్నాడు అని రాశాడండి. ఈరోజు మనల్ని అంగీకరించాలంటే మరలా చెప్తున్నాను, ప్రార్థన నీతి, ప్రార్థన ప్రేమ, ప్రార్థన భయం. మనసులో పెట్టుకోండి ఈ మాటలు. నూతన సంవత్సరంలో ప్రార్థన ఉంది, ప్రార్థనతో పాటు భయము. ప్రార్థన ఉంది, ప్రార్థనతో పాటు నీతి. ప్రార్థన ఉంది, ప్రార్థనతో పాటు ప్రేమ. ఇవన్నీ ఉంటే ఒక్క మాట చెప్పన, ఇమ్మానుయేలు దేవుడు మన మధ్యనే వసించడానికి సిద్ధముగా ఉండే దేవుడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నిన్న ఒక కాల్ నాకు వచ్చింది, ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, అన్నా పలానా రోజుల్లో 50 సంఘాలతో మేము మాట్లాడుతున్నాం. 50 సంఘాలు రాయగడ వరుసర ప్రాంతంలో దేవుడు ప్రేరేపిస్తున్నాడు, మీ ద్వారా అక్కడ ఉద్యోగ కోటాలు జరగబోతున్నాయి. 50 సంఘాలు మేము పిలవబోతున్నాం. నా కళ్ళ నీళ్ళు వచ్చాయండి. మేమెంతటోళ్ళం ప్రభువా, మేమెంతటోళ్ళం. ప్రార్థన చేయడం అంతే, మేము ప్రార్థన చేస్తున్నాం దాని గురించి కొద్ది రోజుల నుంచి. ఈ విషయాలు మీకు ఎవరికి చెప్పలేదు. మేము దేవుడు ద్వారం తెరిచాడు. ఒక తమ్ముడు మా దగ్గర మన బాప్తిజం ఇచ్చాను. తమ్ముడికి, ఆ అబ్బాయికి దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగింది. చిన్న విషయం ఒకసారి అడుగు, రే ఈ రాష్ట్రాలు దాటి యేసు ప్రభు కోసం ప్రకటించాలని ఉందరా అని అన్నావంతే. దేవుడు ద్వారం తెరిచాడు. నిన్న అంటున్నాడు, అన్నా చుట్టుపక్కల గ్రౌండ్, పెద్ద గ్రౌండ్లో మా నాన్నగారు ఒకే మాట చెప్పారు, ఆయన సేవకుడు, ఆయన బిజినెస్ మ్యాన్ కూడా, 50 సంఘాలు మనం పిలవాలి ఖచ్చితంగా. మీకు ఒక మాట చెప్తున్నాను, సంఘమా ప్రార్థన చేయండి. ఒక్క అడుగు మేము వెయ్యాలంటే మీ ప్రార్థన మాకు కావాలి. నోట్లోంచి ఒక మాట రావాలంటే మీ ప్రార్థన మాకు కావాలి. మాకు కాదు, యెహోవా మాకు కాదు, సమస్త మహిమ ఘనత ఆయనకే కలగాలి. మీ ప్రార్థన పెట్టుబడి నాకు అవసరం. ఈ సేవకుని ఎలాగైతే ప్రేమిస్తున్నారో నన్ను కూడా అలాగే మీరు ప్రేమించే వ్యక్తులు కాబట్టి చెప్తున్నాను. అమ్మా, ఎవరో ఏదో బంధుత్వం అంటే దేవుడు మనల్ని ఇక్కడ ఏర్పాటు చేయలేదండి. యేసు రక్తం, యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేసి ఇట్టి సహవాసాన్ని అనుగ్రహిస్తుంది. నన్ను ప్రేమించే వారుగా మరలా చెప్తున్నాను, మమ్మల్ని మీరు చేయవలసింది ఒకే, ఎత్తుపట్టుకోండి. ప్రార్థనలో ఎత్తుపట్టుకోండి. మీరు ఎత్తుపట్టుకుంటే మేమేం చేస్తుంది తెలుసా? సాతాను శక్తులను ఎత్తుపట్టుకునే కృప దేవుడు మాకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు ఒక ఆశ ఉందండి. ఏంటి ఆశ అంటే, బర్నబా గారి ఒక ఆలోచన, చాలా స్ప్రెడ్ అవ్వాలి సేవ అని చూస్తూ ఉండేవాడు ఆయన. అదేదో ఊర్లు కూడా తీసుకెళ్ళేవారు ఆయన, అక్కడికి ఇక్కడికి. ఆల్రెడీ ఈ పరిచర్యకు మొండును కూడా ప్రభు యాడ్ చేశాడు. ప్రభు యేసుక్రీస్తు నామములో ఇంకా అధికముగా కృప విడుదల అవ్వాలి మన పట్ల. అనేక బ్రాంచ్లు ఇంకా ఓపెన్ అవ్వాలి.
ఈ బ్రాంచ్లో ఆయన ఒక్కరు తిరగడానికి అవుదాం. ఈ సంఘంలోంచి యాజకులు లేవాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ సంఘంలోంచే ప్రవక్తలు లేవాలి. నేను ఇంకో చిన్న మాట, నాకు ఒక ఆశ అక్కడ ఉండిపోయింది. ఏంటంటే స్త్రీలు కూడా పరిచర్య చేసే వాళ్ళు లేవాలండి. సంఘాల్లోంచి బలమైన వాళ్ళు లేవాలండి. సనుగుకునే వాళ్ళు, లేకపోతే చిన్నదానికి పెద్దని కూర్చుని ఏడిసేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు కాదు దేవునికి కావాల్సిన వాళ్ళు. రోషము కలిగి తబితలాగా, దెబోరాలాగా, లేకపోతే ఇంకొంతమంది దైవ సేవకురాల్లాగా, అన్నలాగా లేచి నిలబడి బలమైన పరిచర్య చేసేవాళ్ళు కావాలి. యాజకుడు వెళ్తుంటే, దైవజనుడు వెళ్తుంటే కావాల్సింది వెనకాల పెట్టుబడి ఏంటంటే ప్రార్థన. ఫైనల్గా మాట చెప్తున్నాను. నిజంగా ఈరోజు సంతోషం ఏంటంటే మంచి ప్లాట్ఫామ్ వేసాడు ఆయన. మంచి ప్లాట్ఫామ్ అందు మీద మనల్ని అందరిని పెట్టాడు. మీరేం చిన్నవాళ్ళు అనుకుంటున్నారా మీరు? లోకములో ఉన్న వాని కంటే చెప్పాలి, మనలో నాలో ఉన్నవాడు గొప్పోడు. ఆ గొప్పోడు దృష్టిలో పడ్డవాళ్ళమే మనం. దేవునికి స్తోత్రం కలగాక. ప్లాన్ చేయండి. దేవుని చిత్తమైతే కొన్ని ఆలోచనలు మాకు ఇంకా ఉన్నాయి. బలమైన ఉద్యోగ కోటాలు జరగాలి. పెద్ద పెద్ద దైవజనులు రావాలి ఇక్కడికి. ఆమేన్, హల్లెలూయా. నేను ఫోన్ చేశాను, బ్రదర్కి కాల్ చేశాను, జాషువా గారికి. నాకు అందులో నచ్చిన విషయం అంటే ప్రార్థన చేసి చెప్తేనయ్యా. బాగా నచ్చింది ఆ మాట నాకు. చెప్పారు, నిన్న అనుకుంటున్నాను ఆయన చేస్తారని మళ్ళీ కదపకూడదని చెప్పి ఫోన్ చేసి చక్కగా మాట్లాడారు. నాకు అనిపించింది దేవుడు ఖచ్చితంగా ఏదో ఉద్యోగాన్ని దేవుడు అక్కడ ఏదో ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలగాక. ఏం కాదండి, ఏం కాదు. ఇలా చేతులు ఇలా పట్టుకుని ఇలా చేతులు పట్టుకుని వెళ్తే ఆయనే సమస్తము చూచుకునే దేవుడు. స్తోత్రం కలగాక. 27, 28 కోటాలు ఉన్నాయి మనకి. మందే, ఎవరిదే? అక్కడ ఆల్రెడీ మీ గురించి కామెంట్స్ వచ్చేసాయి. ఎంత చూసారు, అంతకు మించి మేము చూడాలి. పోటీ వచ్చేసింది వాళ్ళకి. ఈసారి మేమే చూడాలి అంటే వాయిదాలు వంతులు వేసుకుంటున్నారు అక్కడ. నేను ఒకే మాట చెప్పాను, ఏదేమైనా దేవునికి మాత్రమే మహిమ రావాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి ఇంకో చిన్న విషయం ఏంటంటే ఆయన వెళ్ళడం, ఈయన పుట్టడం. ఎంత సింక్ అయింది తెలుసా? చాలామంది ఇలా అనుకుంటారేమో, ఒకవేళ వేరే మీరు అనుకుంటారని కాదు, కానీ ఏంటండి ఇదే రోజు చనిపోవాలా? కాదండి, అది ఒక గొప్ప ఆనవాలు, సూచన. ఆయన వెళ్ళిపోయిన రోజు ఈయన ఇక్కడ పుట్టినటువంటి రోజు. ఆయన ఎక్కడో పుట్టాడు అనుకుంటున్నారు కదా, ఇక్కడ తీసుకొచ్చి పుట్టింపజేశాడు మరలా భీమచ్చిన. మరి ఒక రకమైన బాధే, సేవడు వెళ్ళిపోయాడు. కానీ ఆయన వెళ్తా దేవుని దగ్గర ప్రార్థన చేసిన రీతిగా యెహోషువ లాంటి వాడిని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. స్తోత్రాలు చెప్పండి. హర్షింపదగినటువంటి విషయాలు ఏంటంటే దేవుడు ఆయన ప్రార్థనని కాకుండా విడిచిపెట్టకుండా అదే ప్రార్థనలు ఫలభరితంగా మారుస్తూ ఉన్నాడు. దేవుని రాకడ ఆలస్యమైతే దేవుని పరిచయం ఇంకా బలముగా, అద్భుతంగా, మహిమార్థంగా జరగాలి. దేవుడు మీకు మరి ముఖ్యంగా సేవకుల కుటుంబానికి తోడై ఉండి మరి ఖచ్చితంగా చెప్తున్నాను, అంచెలంచెలకి పరిచయం దేవుడు వృద్ధిలో తీసుకెళ్ళాలి. నిజంగా చెప్తున్నాను. నేను చెప్దాం కూడా మనం వచ్చి పేరున మీకు కూడా వందనాలు. నా తరపున, తమ్ముడికి ఒక అన్నయ్యలా నేను కూడా చెప్తున్నాను. మీరందరూ పడిన ప్రయాసం అద్భుతంగా కోటాలు రాజమండ్రిలో, చాగోల్లో, ఏలూరులో, మొండూరులో అద్భుతంగా దేవుడు జరిగించాడు. ఈ ఘనత మన ద్వారా వచ్చింది కాదు, కానీ దేవుని ద్వారే మనకు అనుగ్రహించబడింది. అట్టి కృపలో ఇంకా మనం కొనసాగుదుము గాక. ఆమేన్.